కలిగిన వాడా మీకు స్తోత్రం. అద్వితీయుడా మీ నామానికి మహిమ నాయన. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం. కలిమి సంపద ఉండినట్లుగా అక్కడ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు నాయన. ఈరోజు ఉపదేశంలో మేము విన్నట్లుగా నాయన, ఇదిగో సమృద్ధినిచ్చే దేవుడు నీవై ఉన్నావు, క్షేమమునిచ్చే దేవుడు నీవై ఉన్నావు నాయన. కలిమి సంపదలు ఇచ్చేవాడు నీవై ఉన్నావు, చేతి పనుల కష్టాన్ని స్థిరపరచువాడు నీవై ఉన్నావు, ప్రయత్నాల్లో సహాయకుడు ఉండే దేవుడు నీవై ఉన్నావు. అయ్యా నీ దయా నీ కటాక్షం ఉన్నప్పుడు నాతను ఏ దిక్కుకు వెళ్ళినా, ఏ పరిస్థితిలో వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఎవరిని ఎదుర్కొన్నా, ఏ అవకాశంలో మా కొరకు మేలుకరంగా నువ్వు మార్చగల దేవుడు నీవే నాయన. కనికరముతో నాతను నీ కటాక్షముతో నీ ప్రజలను దర్శించండి. ఆర్థిక విషయాల్లో నీ సహాయం కావాలని వేడుకున్న ప్రతి ఒక్కరికి మేలు దయచేయమని అడుగుతున్నాను. నీ సర్వ సమృద్ధిలోంచి, నీ సకల సౌఖ్యములో నుండి నీ ప్రజల్ని మెండార్లుగా దీవించండి ఆయన. అణచి కుదించి దిగజారినట్లుగా దీవించండి ఆయన. ఆకాశం అనే నీ మంచి ధన్నిధులు తెరవండి ఆయన. నీ యొక్క శ్రేష్టమైన గుప్పిలి తెరవమని, అద్భుతాలు చేయమని అడుగుతున్నాను. శుభకార్యములు జరిగించమని అడుగుతున్నాను. కట్టబడిన వాటిని కట్టుకునే కృప ఇవ్వండి ఆయన. అయా కోల్పోయిన వాటిని తిరిగి పొందుకునే ధన్యత ఇవ్వండి ప్రభు. వారి చింతకి, వారిని వేదనకి లోన్ చేస్తున్న అతన్ని ప్రభు, హృదయాన్ని గాయపరిచిన వాటి విషయంలో వారికి జవాబునిచ్చి, ఊరటనిచ్చి, ఆదరణిచ్చి, ధైర్యమును దయచేయమని అడుగుతున్నాను. నిరీక్షణతో ఏ కార్యములు జరగాలని అతన్ని ఏ విజ్ఞాపనలు నీ సన్నిధిలో పెట్టుకొని మొర్ర పెట్టుకున్నారో వాటికి జవాబు ఇవ్వండి ఆయన. మేము ఎటువంటి సహాయం ఎవరికీ చేయలేము, నేను ప్రార్థనా సహాయాన్ని మాత్రమే చేయగలనని మనసులో నిశ్చయించుకొని, అయా నా తండ్రి ప్రభా, విసుగు చెందకుండా నీ నామంలో ప్రార్థన చేస్తున్న వారు అనేకులు ఉన్నారు నాయన. వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని అడుగుతున్నాను. అయా సకల దుష్టత్వం నుంచి కాపాడే ప్రార్థనలు చేస్తున్న వారు ఉన్నారు నాయన. ఆ ఇంటికి ఆ ప్రార్థనలు కంచెలాగా వేయమని అడుగుతున్నాను. ఇప్పటికే నావలో నీరు చేరుంటే నాయన, కంచె కొట్టబడి ఉంటే యేసు నామములో అపవాది క్రియను లయపరుస్తున్నాము. దుష్టుడా అపవాది దేవుని ప్రజలను శోధించవద్దని గద్దిస్తున్నాను యేసునామములో. విడుదల మీకు కలుగును గాక, స్వస్థత మీకు కలుగును గాక, మేలు చేత మీ ప్రభువైన దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఆకాశ మండలంలో ఏలుబడి చేస్తున్న అంధకార సమూహములు, చీకటి ఆత్మల్ని బంధిస్తున్నాము. మీకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి ఆయుధము, ప్రతి తలంపు, ప్రతి ఆలోచన నిరాయుధమైపోవును గాక. దేవుని యొక్క కృపలో మీరు మీ ఇంటి వారు కాచి కాపాడబడుదురు గాక. హల్లెలూయా. అలానే ప్రభు పాదసేవను ప్రేమించి ఎందరైతే మీరు ఈ యొక్క ధనముతో కూడా ఈ పరిచయను బలపరిచారో చూచున్న దేవుడు మీకు తగిన ప్రతిఫలం కూడా అనుగ్రహించి మిమ్మల్ని వర్ధిల్లింపజేయును గాక. ఆమేన్.